హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనమైతే పన్నీర్ కర్రీ చేసుకుందామండి. హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ చేసుకుందాము. ఫస్ట్గా అయితే మనం పన్నీర్ తీసుకుని దాన్ని వేయించి మనం పక్కన పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దానిలో ఒక ఆనియన్స్, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో మనం ఫస్ట్ ఆనియన్స్ వేయించేసి దానిలో దినుసులు కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకొని దాన్ని కొంచెం వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే టమాటాలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి దాన్ని బాగా వేయించుకున్న తర్వాత దాన్ని తీసి మనం బాగా ఎర్రగా అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత దానిలోకి కొంచెం అల్లము తర్వాత ఆ పేస్ట్ అంతా వేసేసి కొత్తిమీర అవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒక కళాయి తీసుకొని మనం దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయిలో వేసుకుని దాన్ని కూడా స్లో ఫ్లేమ్లో బాగా కలబెడుతూ తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి. అది బాగా తిప్పుకున్న తర్వాత దానిలోకి మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దానిలో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని అది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పెరుగు యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా తిప్పాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. బాగా దాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. బాగా అడుగంటకుండా బాగా కలుపుకొని తర్వాత దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకుని దాని తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం తిప్పుతూ కొంచెం దగ్గరికి రానివ్వాలండి. దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది కూడా వేసుకొని కొంచెం సేపు తిప్పుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా దానిలో యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకుని దీన్ని కూడా కాసేపు దానిలో తిప్పుతూ ఉంటే దానికి ఉప్పు, కారం, మసాలా కూడా ఆ పన్నీర్కి బాగా పడుతుంది ఫ్రెండ్స్. పట్టి అది కూడా కొంచెం దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఒకసారి తిప్పుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని చపాతీ ఇంకా మనం దోశలో కానీ దేనిలో అయినా తినొచ్చు ఫ్రెండ్స్. చపాతీలోకి పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.